నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ అను వ్లాగ్స్ ఇన్ యూఎస్ఏ. దివాళీ, నవరాత్రి ఇలా ఫెస్టివల్స్ అయితే ముందు చాలా వస్తున్నాయి కదా. సో ప్రతి ఒక్క ఫెస్టివల్కి మనము రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఇస్తాము. సో యుఎస్లో ఉండే వాళ్ళకి ఈ రిటర్న్ గిఫ్ట్స్ తక్కువ బడ్జెట్తో దొరకడం అయితే చాలా కష్టమవుతుందండి. సో ఈరోజైతే నేను ఈ వీడియోలో చాలా ఈజీగా అండ్ చాలా తక్కువ బడ్జెట్తో రిటర్న్ గిఫ్ట్స్ డిఐవై ఐడియాస్ అయితే మీతో షేర్ చేస్తున్నాను. ఇవి మీరు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అండ్ చాలా తక్కువ బడ్జెట్లోనే తయారు చేసుకోవచ్చు. సో లెట్స్ స్టార్ట్. మీరు ఇంకా నా వీడియోస్లో చాలా డిఐవైస్ ఉన్నాయి, ప్లీజ్ అవి కూడా ఒకసారి చెక్ చేయండి. వాటి లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఇప్పుడైతే నేను ఈ బౌల్స్ నాకు హాబీ లాబీలో దొరికాయండి. సో ఈ బౌల్స్కి నేను డిఫరెంట్ కలర్స్ వేసుకున్నాను. ఒకదానికైతే బ్లూ, ఇంకొక దానికైతే రెడ్. ఇలా వేసుకొని ఒక 1 అవర్ బాగా ఆరనివ్వాలి. సో ఆరనిచ్చిన తర్వాత నాకు ఇష్టమైన సింపుల్గా ఉండే రంగోలీ డిజైన్ అయితే వీటి మీద వేసుకున్నాను. సో రెండిటికి ఇలా వేసేసుకున్న తర్వాత లుక్ అయితే ఇలా వచ్చిందండి. ఇవైతే మనము తాంబూలం ఇచ్చేదానికి ట్రేస్గా యూస్ చేసుకోవచ్చు. సో మనము ట్రేస్కి అండ్ బ్యాగ్స్ కూడా కావాలి కదా. సో అందుకని నేనైతే ఈ జూట్ బ్యాగ్స్ అయితే తెచ్చుకున్నాను. ఇవి నార్మల్గా ప్లాస్టిక్ అవాయిడ్ చేయడానికి చాలా మంచి ఆప్షన్ అండి. సో ఈ జూట్ బ్యాగ్స్ అయితే నేను హాబీ లాబీలో తీసుకున్నాను. ఇవి డిఫరెంట్ సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో నేను కొంచెం పెద్ద సైజ్ అయితే ప్రిఫర్ చేశాను. సో ఇప్పుడైతే మనము ఈ జూట్ బ్యాగ్స్ లోపల ఒక టిష్యూ పేపర్ కానీ ఏదైనా కార్డ్ బుక్ కానీ పెట్టేసుకుంటే వెనక మనకి ఆ ఇంప్రెషన్స్ అనేవి పడకుండా ఉంటాయి. సో ఇలా నేను బ్లూ కలర్ వేసుకొని అవి కొంచెం సేపు ఆరనిచ్చిన తర్వాత నాకు ఇష్టమైన అండ్ నాకు ఈజీగా ఉండే రంగోలీ అయితే దీని మీద వేసేసుకున్నానండి. సో నేను బ్లూ కలర్ కింద బ్యాక్గ్రౌండ్కి యూస్ చేశాను కాబట్టి ఇక్కడ నేను ఎల్లో కలర్ ముగ్గు అయితే వేసుకుంటున్నాను. సో నేను దీనిది దివాళీకి వాటికి రిటర్న్ గిఫ్ట్స్గా ఇవ్వాలనుకుంటున్నాను కాబట్టి కొంచెం దీపాలు వచ్చే ముగ్గు అయితే సెలెక్ట్ చేసుకున్నాను. మీకు ఇష్టమైన మీకు ఈజీగా అనిపించే ముగ్గు అయితే మీరు కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో పెయింట్ బాగా ఆరిన తర్వాత ఈ వుడ్ పాలిష్ అయితే నేను వీటి మీద బాగా స్ప్రే చేసేసుకున్నాను. దీనివల్ల ఏంటంటే మనకి బౌల్స్కి మంచి షైనింగ్ లుక్ వస్తుందండి. సో బౌల్స్ అండ్ జూట్ బ్యాగ్స్ కూడా రెడీ అయిపోయాయి. ఒక దానికైతే నేను ఇలా ముగ్గు వేసుకున్నాను. ఇంకొక దానికి ఏంటంటే జస్ట్ ఒక నా దగ్గర ఒక టెంప్లెట్ లాగా ఉంది, దాన్ని పెట్టేసుకొని జస్ట్ మధ్యలో ఒక దీపం లాగా వేసేసుకున్నాను. సో ఇలా నేను బౌల్స్ అండ్ బ్యాగ్స్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను. చాలా ఈజీగా అయిపోయింది కదా అండి. సో నార్మల్గా మనం దివాళీకి రిటర్న్ గిఫ్ట్స్గా ఒక స్వీట్ డ్రై ఫ్రూట్స్, తర్వాత ఒక క్యాండిల్ ఇలా ఇస్తాం కదా. సో ఇవన్నీ నేను ఆ బౌల్లో పెట్టేసుకొని నీట్గా అయితే
ప్యాక్ చేసుకుంటున్నానండి. సో ఈ వ్రాపింగ్ కూడా నేను డాలర్ ట్రీలో తీసుకున్నాను. మనకి కావాలంటే డిఫరెంట్ కలర్స్ కూడా ఉంటాయి. సో ఇది నేను రెడ్ కలర్ తీసుకొని దీన్ని మంచిగా ఇలా వ్రాప్ చేసేస్తున్నాను. మీరు కావాలంటే ఏదైనా స్టిక్కర్స్ కానీ ఏదైనా కూడా మీరు దాని మీద స్టిక్ చేసుకోవచ్చు. సో ఇట్లా వ్రాప్ చేసేసుకున్న తర్వాత నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న జూట్ బ్యాగ్స్ ఉన్నాయి కదా, వాటిల్లో అయితే ఇది పెట్టేసుకొని రిటర్న్ గిఫ్ట్స్‌గా అయితే ఇచ్చేసుకుందాం అనుకుంటున్నానండి. మీకు ఈ ఐడియా నచ్చిందా? చాలా ఈజీగా అయిపోయింది కదా! ఇవన్నీ కూడా మనకి చాలా తక్కువ బడ్జెట్‌లో అయితే దొరుకుతాయి. ఈ బౌల్స్ వచ్చి ఈచ్ బౌల్ $2.99 అండ్ జూట్ బ్యాగ్స్ వచ్చి $1.99 అండి. అంటే ఆల్మోస్ట్ మొత్తం మనకి ఈ డీఐవై $5కి అయితే అయిపోయింది. మీకు ఈ డీఐవై నచ్చిందా? యూజ్‌ఫుల్ అయిందా? అయితే మీ ఫ్రెండ్స్‌తో కూడా తప్పకుండా షేర్ చేయండి. అండ్ నా ఛానల్‌కి తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్